ఆ విషయం అంటే మేబీ నేను ఒకవేళ అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నేను లోకల్లో చేసాను యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది. ఒకవేళ మేము లోకల్ విడిచిపెట్టకపోతే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మాకు దొరికేది కదండి. సో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటే వన్ సైడ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే సంతోష్ రెడ్డి గారు ఏదైతే మాకు సేల్స్ వస్తున్నాం. సో టీమ్ అంటే నాకు తెలిసి నా టీంలో అన్న అంటే ఈ మధ్యన పెట్టిన ఎఫర్ట్ కానీ ఈ మధ్యన డెడికేషన్ కానీ నేనే ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు నేను ఫస్ట్లో కొత్తలో వచ్చినప్పుడు ఎర్లీ మంత్స్లో వచ్చినప్పుడు అంటే జేబీలో ఎవరైనా సరే సక్సెస్ కావాలంటే జేబీలో మనం ఉండకూడదండి, జేబీలో మనలో ఉండాలన్నదానికి అన్న నిలబెట్టి నిదర్శనం. సో నాకు తెలిసి మాట్లాడుతున్న గంట సేపు నిన్న మొన్న నైట్ కూడా గంట సేపు మాట్లాడుకున్నాం. గంట అట్లీస్ట్ గంట అంటే పని చేసి ప్లాట్ఫామ్ జస్ట్ ఫస్ట్ ఎవరు వచ్చారండి కొత్తగా ఈరోజు కొత్తగా వచ్చిన. సో వాటికి కంగ్రాట్స్ అండి కోటేశ్వర్ల వేదికకు వచ్చినందుకు. సో ఎందుకు మాట్లాడుతున్నానంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ మీ టైం ఇక్కడ మీ పెట్టుబడండి. సో టైం ఎందుకు వేయాలంటే సార్ ఎప్పుడు చెప్తున్నాడు టైంకు టైం ఇస్తే మన టైం వస్తుంది. టైం మీరు ఒకవేళ జాబ్ చేస్తే టైం అక్కడ వెనక్కిస్తారు. ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటే టైంని ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ మీరు. సో ఇచ్చట ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ సమయం అనేది మీకు తెలియకుండానే సంపాదన మార్చబడుతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ప్లాట్ఫామ్. జస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకు మరి మీకు అర్థం కాకపోయినా కొంచెం ట్రావెలింగ్ చేయండి. ఒక 3 నెలలు, ఒక 6 నెలల వరకు నేర్చుకోండి. ఇప్పుడు నాటిలో కొత్త వచ్చారు, కొత్త వచ్చారు, నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే మన భూమిని అర్థం కాదు కదా. మనకు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద బాల శిక్ష అని ఫస్ట్ మనం నర్సరీ అందరూ ఆల్మోస్ట్ మేము కొంతమంది 85 ఇలా ఉన్న ప్లేస్ ఫస్ట్ మనకు ఒక పలక ఇచ్చి ఆ అని పెట్టించేవారు. వాడికి వారం రోజులు తిత్తలు ఉండాలి, వచ్చి నాక తిత్తలు ఉండాలి. సో మీరు ఒక విజిట్ పెట్టినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా సార్ బేసిక్ గా ఒక లీడర్ ఏం మాట్లాడుతున్నారో జస్ట్ మీరు కాళ్ళ వచ్చినప్పుడు డిసిప్లిన్ వినండి. ఫస్ట్ మీరు ఏం మాట్లాడుకోవడం వినండి. అక్కడ మీరు ఆది తిన్నట్టు జస్ట్ ఒక లర్నింగ్ గా. సో కొన్ని సెకండ్ రావాలంటే అది విజిటర్ రాకపోవచ్చు, మీటింగ్ లో రావచ్చు. అది ఎందుకు అన్న ఆల్రెడీ అమ్మింది కాబట్టి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా మనం బేసిక్ నేర్చుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క సేల్ అమ్మిన వాళ్ళ ద్వారా నేర్పిస్తున్నాం కదా. ఏదో మనం ఆల్రెడీ పెద్ద లక్షల గజాలు అమ్మినా కాకపోయినా రియాలిటీ గ్రౌండ్ థియేటర్ మనం ఎవరైతే అమ్మిన మొదలు పెడుతున్నాం మన లీడర్లు. నాకు తెలిసి ఈ వినూత్నమైన ఆలోచన మనం హ్యాట్సాప్ చెప్పవచ్చు అండి మన లీడర్స్ కి. సో అద్భుతం ఇది. సో కాబట్టి ఫస్ట్ మన ఆడియన్స్ ఏదైతే ప్రిపేర్ కోర్సులో రన్నింగ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే సంపద, తర్వాతనే ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ మైండ్ మనం ప్రిపరేషన్ అవ్వాలి. మీరు ఓపెన్ మీటింగ్ అనుకుంటున్నాం, ఓపెన్ మైండ్ సెట్ తో కూర్చోండి. మీకు లోపల అంటే ఇంకేమైనా బ్రెయిన్ లా అరే మీకు వస్తప్పుడు నాకు తెలిసి వచ్చినా ఇంకా ఇంటికి పోతే ఏమైనా ఉన్నా అన్ని తీసేసుకొని జస్ట్ కామ్ గా వినండి. ఏం జరుగుతుంది మీకు అబ్జర్వేషన్ చేయండి. జస్ట్ విన్నప్పుడు ఓహో సంథింగ్ వర్కౌట్ ఇలా అవుతుంది, ఇలా అమ్ముతున్నారు, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అక్కడ నుంచి. మనం వీళ్ళు అమ్ముతున్నారంటే మనం అమ్ముతున్నాం. అందరికి 1150 గ్రీన్ ఉన్నాడు, అవతల వ్యక్తి అన్నాడు, తీరేందుకు అమ్మట్లేనన్నాడు. మనం ఎట్లయితే ఆలోచిస్తాం జస్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఇక ఫస్ట్ ఏంటంటే మనకి అబ్జర్వేషన్ నేర్చుకోండి. ఫస్ట్ ఒక 3 నెలలు మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైతే 2 మీటింగ్ 3 మీటింగ్ ఉన్నారో ఒక 21 మీటింగ్స్ ని రెగ్యులర్ గా రండి. మన దగ్గర ఒక 21 మీటింగ్స్ రెగ్యులర్ గా వస్తే ఒక ఎస్ఎస్సి పాస్ అయినట్టు